బావగారు, మీకు ప్రశ్న తెలుసు కదా? లేదా లేదా నేను అడగనా? ఇవాళ వాళ్ళిద్దరూ ఏదో కాస్త తేడాగా అనిపించడం లేదు. లేదంటే అభి ఇంతసేపు నోరు మూసుకుని ఉండే రకమే కాదు. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? 2 నిమిషాలు ఆగు, నేను చెప్పేది పూర్తి కాలేదు. మీ అందరికి అనిపిస్తుంది కదా బుల్బుల్ ఎంత సస్పెన్స్ క్రియేట్ చేస్తుందని. మీ అందరికీ తెలిసే ఉంటుంది బావగారు ఎంత చక్కగా పాటలు పాడతారు. చక్కగా పాటలు పాడమే కాదు, డాన్స్ కూడా చేస్తారు. ఐ రియల్లీ లవ్ హిమ్ డాన్సింగ్. అందుకని బావగారికి నా ప్రశ్న ఏంటంటే, మరి మీరు మీ మీ వైఫ్ ప్రజ్ఞ గారితో పాటు డాన్స్ చేస్తారా? చివరి అవకాశం ఇస్తున్నాను. అడగాల్సింది ఏమైనా కూడా ఇప్పుడే అడుగు. ఆ తర్వాత నువ్వెంత చెప్పినా నేను ఆగను, సరేనా? కానీ నేను చెప్పేది విను. చేస్తుంది చప్పట్లు. నువ్వు ఇలా రా. ఏం చేస్తున్నావు? నువ్వు ఏంటి నేనేం చేశాను? నువ్వే చేసావు. బావగారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఐ మీన్ నువ్వు నన్నెందుకు ఆపా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్. రిలాక్స్ అవ్వు. తను కావాలని ఏమీ చేయలేదు. అలాగా? నీ ఫ్రెండ్ కదా అని నువ్వు ఆయన సపోర్ట్ చేస్తున్నావు. అలాంటిదేమీ లేదు. నేను అలా ఏం చేయడం లేదు. నేను కేవలం చెప్పేది ఏంటంటే అభి మనసులో ఏముందో, తన ఫీలింగ్స్ ఏంటో, తను ఏం ఫీల్ అవుతున్నాడో. ఎవరి గురించి? ప్రజ్ఞావతిని గురించి. ఇంకెవరి గురించి? ప్రజ్ఞావతిన ప్రపోజల్ గురించి తను నాకు చెప్పాడు. ఏంటి? ఏం చెప్పారు? ఏమీ చెప్పలేదు. తనకైతే ఏమీ అర్థం కావడం లేదు. తనేమో
తను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. ప్రజ్ఞాక ఏమందని ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు? అయినా నువ్వు నాకు విషయం చెప్పేవే. నేను నిన్ను మొదట్లో ద్వేషించాను, కానీ తర్వాత మళ్ళీ నేను ప్రేమించాను. అయితే ప్రేమ లేదా ద్వేషం ఉంటుంది, మధ్య రకం ఫీలింగ్స్ ఏవి ఉండవు. అలా నేను నీ దగ్గరకు వచ్చాను కదా, నేను ఎక్స్ప్రెస్ చేశాను కదా, నేను నీ గురించి ఏం ఫీల్ అవుతున్నానో నీకు చెప్పాను కదా. మరి బావగారు ఎందుకు చెప్పలేరు? నేను అసలు ఒక్కటో నంబర్ ఇడియట్ని. ఆలోచించుకోకుండానే ఏదో ఒకటి అనేస్తుంటాను. నాకు నేనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటుంటాను. ఎలా చెప్పాలి నేను తనకి? తన ముందుకెళ్తే నా గొంతు కూడా పెగలదు. అలాగా తన మీద అరవాల్సి వచ్చినప్పుడు మాత్రం గొంతు బాగా లేస్తుంది. ఇది నా గొంతే. నేను అంటున్నాను. అవును, ఇది నేనే అంటున్నాను. అలాగే నేనే వింటున్నాను. ఒకవేళ నిజంగానే తన గురించి బాధగా అనిపిస్తుంటే అప్పుడు వెళ్ళి క్షమాపణ అడుగు. క్షమాపణ అయితే చెప్పి తీరితేనే మంచిది. అప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ క్షమాపణ ఎలా చెప్పాలి? నాభి, చొరబడు. ఐ మీన్ గో ఇన్. ఈ అభి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు ఇంత టెన్షన్గా కనిపిస్తున్నాడు? ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. అసలేం జరుగుతుంది? నాకు చెప్పాల్సింది ఒక సారీనే కదా. దానికి ఇంత నెర్వస్ ఫీల్ అవుతున్నాను ఎందుకు? వాట్ ద హెల్ ఇస్ దిస్? కమాన్ అభి, మగాడివి నువ్వు. బి ఎ మ్యాన్. ఎస్, ఈ లైట్స్ ఆఫ్ చేస్తాను. అప్పుడు తను నాకు కనిపించదు కదా, అప్పుడు నెర్వస్ కూడా ఫీల్ అవును. ఏంటి ఇంత చీకటిగా ఉంది? మరి అభి ఇక్కడే ఉన్నాడా? చూడు, అది నేను నిన్ను. వాట్ ద హెల్ ఇస్ దిస్? కమ్ ఆన్ అభి, మగాడివి నువ్వు. బి ఎ మ్యాన్. ఐఎమ్ సారీ. చూడు, నువ్వు నీ ఆలోచనల గురించి, నీ ఫీలింగ్స్ గురించి చాలా క్లియర్గా ఉన్నావు. మరి వాటిని మిక్స్ చేయడం లేదు. కానీ అభి అలా ఏమీ కాదు. అండర్స్టాండ్ దట్ ప్రతి మనిషి సేమ్గా అయితే ఉండలేరు కదా. నీకు తెలుసా, అభి మైండ్తో ఆలోచించడు, తను మనసుతో ఆలోచిస్తాడు. అసలు తన మనసులో ఏముందంటే, తనకు అసలు ఏమనిపిస్తుందంటే తనుని ప్రేమిస్తున్నానని. అలా కాకపోయినప్పటికీ మేబీ ఎందుకంటే తను ఎలాంటి అమ్మాయి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తనతో పాటే ఉంది. తను డిసైడ్ చేసుకున్నాడని. అదే తన ఫ్యామిలీ కోసం ఏమైనా చేయాలని, ఏదైనా గొప్పగా చేయాలని, గొప్పవాడి చూపించాలని. ఇక అప్పుడే తను అది కూడా డిసైడ్ చేసుకున్నాడు, తను ఎప్పటికీ ఎవరిని ప్రేమించకూడదని. అయితే ఆ క్రమంలో కేవలం తను మాత్రమే తన లైఫ్లో త్రూఅవుట్ తనతో పాటు ఉంది. అలాంటప్పుడు తనకు అదే అనిపిస్తుంది కదా, తను ప్రేమిస్తున్నానని. అలాగే తను కూడా ఆ విషయాన్ని ఉపయోగించుకుంది. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు తను అభిని ఇరికించేసింది, మ్యానిపులేట్ చేసేసింది. అంతేకాదు, తనకి ఎలాగో తెలుసు ఏదో ఒకరోజు అభి గొప్పవాడవుతాడని. దాంతో తనని ఇరికించి తన ఫ్యూచర్ని ఆ విధంగా సెక్యూర్ చేసుకుంది. చివరికి తను అభికి ఎలాంటి కాన్ఫిడెన్స్ కలిగించిందంటే, ఇక లైఫ్లో ఎప్పటికైనా అభికి ప్రేమ కలిగిందంటే అప్పుడు తను మీదే కలుగుతుంది. ఐ మీన్, హౌ వేర్ ఈస్ దట్? అంతేకాదు, నీకు అభి గురించి తెలీదు. ఇంతకాలమైంది నువ్వు తను తెలుసుకోలేకపోయావు, నువ్వు అది అర్థం చేసుకోలేకపోయావు. తనంత లాయల్ మనిషి. ఒక ఫ్రెండ్ అయినా, ఫ్యామిలీ అయినా, లేదా ఎవరైనా ఫ్యాన్ అయినా కూడా తను వాళ్ళ కోసం తన ప్రాణాలు ఇవ్వగలడు.
ఎవరైనా ఒకవేళ తను ప్రేమించారంటే అప్పుడు తను ఏమనుకుంటాడు? వాళ్ళకు తన మీద పూర్తి అధికారం ఉందని. అలాగే వాళ్ళ కోసం తను ఏమైనా చేయగలడు. అలాగా? మరి ప్రజ్ఞ అక్క కోసం బావగారు ఏం చేశారు? ఐ కాంట్ బిలీవ్ యూ, జస్ట్ ఆస్క్ మీ దాట్. ప్రజ్ఞావతిని కోసం అభి ఏమీ చేయలేదంటున్నావా బుల్బుల్? నువ్వు ఆ మాట అంటుంది. మన ఎదురుగానే తను ప్రజ్ఞావతిని కాపాడడానికి వెళ్ళాడు, అది కూడా ఒంటరిగా. కిడ్నాపర్స్ తో గొడవ పడ్డాడు, చివరికి బుల్లెట్ దెబ్బ కూడా తిన్నాడు నా ఫ్రెండ్. అయినా తను ప్రజ్ఞావతిని కోసం ఇవాటి వరకు ఏం చేశాడంటున్నావా నువ్వు? బుల్బుల్, అభి ప్రజ్ఞావతిని ప్రేమిస్తున్నాడు. తన గురించి బహుశా ఇంకా ఏమీ తెలీదు, అందుకే తను కన్ఫ్యూజ్డ్. ఒక్కోసారి తనకు అర్థం కాదు తను ఎలా బిహేవ్ చేయాలో. ప్రవీణ్, అంటే బావగారు కన్ఫ్యూజ్డ్ గా ఉన్నంత వరకు ఎప్పుడు ఆయన అలా అంటూనే ఉంటారా? అలాంటిదేమీ లేదు. అలాంటిదే. అలా ఏమీ కాదు బుల్బుల్. నాకు ఆ విషయం ఖచ్చితంగా తెలుసు. తనకు మనసు, హృదయం, కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అందులో తన హృదయమే గెలుస్తుంది. అది నాకేమీ తెలీదు. నాకేం తెలీదు ఆ కిస్, ఏ కారణంగా కిస్. ఇంతవరకు నాకు తెలీదు ఏ కారణంగా నువ్వు నన్ను కిస్ చేసావో. అందుకని ఏమీ నేను తెలుసుకోకుండానే, అర్థం చేసుకోకుండానే నేను మాట్లాడినాను. అందుకని వాటన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు మీరున్న వాటికి ఏమీ బాధ కలగడం లేదు. మీరు నాకు క్షమాపణ చెప్పడం వల్ల దాని గురించి నాకు చాలా బాధ కలుగుతోంది. నాకు అసలు మీరన్న ఏ మాటకి బాధ కలగలేదు. నాకెప్పటికీ మీ మాటలకి బాధ కలగదు. అభి ప్రజ్ఞావతిని ప్రేమిస్తున్నాడు. కానీ ఒక్క ప్రాబ్లం, ఎప్పటివరకైతే తన తల్లో నుంచి ఆ తనుదయం వదలదో అంతవరకు తన కన్ఫ్యూజన్ ఎప్పటికీ దూరం కాదు. సరే, తను దయ్యాన్ని నేను వదిలేస్తాను. జస్ట్ మినిట్. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు? బుల్బుల్, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నువ్విప్పుడు వెళ్ళి తనుని ఏదో ఒకటి అంటావు, దాంతో అభి రియాక్ట్ అవుతాడు. అప్పుడు అభి ఏం చేస్తాడంటే ఎప్పట్లాగే తనుని వెనకేసుకొస్తాడు, తనుని సేవ్ చేయాలని. కానీ అలాంటప్పుడు తనకేమనిపిస్తుందంటే తన్ను మీద ప్రేమ ఉందని. పాపం వాడు మళ్ళీ అలాగే కన్ఫ్యూజ్ అయిపోతాడు. తనకి ఏమీ అర్థం కాదు, తను ఏం చేయాలో. తనకి మళ్ళీ అనిపిస్తుంది లవ్ చేస్తుంది తన్నునని, ప్రెగ్నెంట్ కాదని. అయితే నేను వెళ్ళి ప్రజ్ఞ అక్కకు చెప్తాను, సరేనా? వద్దు తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్లీజ్, ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బుల్బుల్, ఇదంతా ఏం చేయకు. జస్ట్ లెట్ దెమ్ బీనా. వాళ్ళకి కాస్త స్పేస్ అయితే ఇవ్వు. నీకు తెలుసా అభి ప్రజ్ఞ వదిన ఎలాంటి వారు? వాళ్ళిద్దరూ మ్యాగ్నెట్స్ లాంటి వాళ్ళు. ఒకరికొకరు ఎంత దూరం వెళ్తారో అంత దగ్గర అవుతారు. సిచ్యువేషన్ కాస్త నార్మల్ అవనివ్వు, వాతావరణం కాస్త చల్లబడినివ్వు. ఐఎమ్ షూర్ వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒకరికొకరు దగ్గర అవుతారు, ఒకరితో ఒకరు తమ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు, అలాగే ఫీలింగ్స్ కూడా క్లియర్ చేసుకుంటారు. ఐ థింక్ యు ఆర్ రైట్ ప్రవీణ్. కానీ ఈ సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరూ ఏమీ చేసేవాళ్లే కాదు. అందుకని నాకు అనిపిస్తుంది నేనే అలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అనిపిస్తుంది. బుల్బుల్, నువ్వు ప్లీజ్ ప్రవీణ్, ఐ విల్ నాట్ ఫోర్స్ దెమ్. ఐ మీన్ చూడు, నేను ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తానంతే. అలాగే అండ్ ట్రస్ట్ మీ, ఎలాంటి గందరగోళం చేయను. ప్లీజ్ అలౌ మీ. ఓకే, థ్యాంక్ యూ, బై. ప్రవీణ్, బావగారు అక్కతో ఏ రకంగా అయితే మాట్లాడారో, హర్ట్ చేశారో, ఒకవేళ నువ్వు కూడా నాతో ఇలాగే మాట్లాడావంటేనా, అప్పుడు ప్రవీణ్ ఒక విషయం గుర్తుంచుకో, నేను నీతో జీవితంలో ఎప్పటికీ మాట్లాడను. అలాగే నువ్వు నన్నేమి అనుకు, పెళ్లికి ముందే నేను నీకు వార్నింగ్ ఇచ్చానని. ఓకే? నిన్ను
నువ్వు కంట్రోల్ చేసుకో ప్రజ్ఞ. అసలు అసలు నీకేమయ్యింది? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ నీకు బాగా అయితే అనిపిస్తుందిగా, మరి నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? నిన్ను నువ్వు ఆపుకోకు, జరుగుతున్నది జరగనివ్వు. ఇదే కదా నువ్వు కోరుకున్నావు, అలాగే ఏదైతే లభిస్తుందో ఆ మాత్రం అయితే నేను ఊహించనే లేదు. నీ లోకంలో నువ్వు ప్రేమించే రంగులు కనిపించాయంటే అప్పుడు అది మరింత అందంగా కనిపించడం మొదలవుతుంది. అక్క, ఐఎమ్ వెరీ సారీ. ఇదంతా నా వల్లే జరిగింది. నేను తనుకి నీ కిస్ వ్యవహారం గురించి చెప్పకుండా ఉండాల్సింది, రెచ్చగొట్టకుండా ఉండాల్సింది. అందుకే తను బావగారి దగ్గరికి వెళ్ళింది. బావగారు నేను తిట్టారు. అయినా తను విషయం అయితే అర్థం అవుతుంది, కానీ బావగారు ఎందుకు తిట్టారు నిన్ను? బావగారు అసలు అలా చేయకుండా ఉండాల్సింది. ఆయన నేను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా ఎందుకు తీసుకుంటున్నాను? వెళ్ళి ఆయన సంగతి చెప్తాను. బుల్బుల్ విను, నేను చెప్పేది విను. నేనేమి విన్నక్క, నాకు చాలా కోపం వస్తుంది. బావగారు నీతో అలా ఎందుకు మాట్లాడారు? నువ్వు నేను ఇప్పుడు అయ్యో విను, నువ్వు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. అదే నేను తప్పక్క. నువ్వు అందరినీ తేలిగ్గా ఎందుకు క్షమించేస్తావు? అందుకే అందరూ నీ ఫీలింగ్స్ తో ఆడుకుంటూ ఉంటారు. ఆయన ఏం తప్పు చేశారో ఆయనకి తెలిసి తీరాల్సిందే. ఆయన నీకు క్షమాపణ చెప్పి ఆయన క్షమాపణ అడిగేశారు. క్షమాపణ? బావగారా? అవును, ఆయన నన్ను క్షమాపణ అడిగారు. క్షమాపణ చెప్పారా? జరగనే జరగదు. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా, దాంతో నేను మాట్లాడనని. అవునా? సరే అయితే కానీ నేను చెప్పేది అబద్ధం అయి ఉండొచ్చు, కానీ నా పెదాల మీద ఏదైతే నవ్వుందో అది 100% జెన్యూన్. చూసుకో, అలాగే నువ్వే అర్థం చేసుకో నేను చెప్పేది నిజమో అబద్ధమో. ఇది నీ రెండో విజయం అక్క. దేవుడి దయ వల్ల నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి, ఎప్పటికీ బాధపడకూడదు. అలాగే నేను అమ్మకి చెప్పి నీకు దిష్టి తీస్తాను. కానీ ఈ బావగారు ఉన్నారే, బావగారు నాకేమీ అర్థం కాలేదు. ఒకసారి ప్రేమిస్తారు, ఒకసారి కోపగిస్తారు. అదేంటి? ఓ 1 సెకండ్. అక్క, బావగారి స్వభావంలో ఏదైతే మార్పు వచ్చిందో ఇది అదే కదా? ఐ మీన్ కిడ్నాపింగ్ తర్వాత మార్పు. యూనో, బావగారు నీకు క్షమాపణ చెప్పారు. దాని అర్థం మీరిద్దరూ ఒంటరిగా ఉండుంటారు. దాని అర్థం నువ్వు బావగారిని అడిగావు కదా? అడిగావా లేదా? వస్తున్నానమ్మా, అమ్మ ఒక్క పిలుస్తుంది. నిమిషం. నువ్వు వెళ్ళి చపాతీలు చేస్తావా ఏంటి? అమ్మ పిలుస్తుంది. నా ముందు వంకలేమి చెప్పుకు. నాకు నిజంగా చెప్పు, అడిగావా లేదా? జవాబు అడిగావా లేదా? అడగలేదు కదా? బుల్బుల్, అది పూర్తిగా మర్చిపోయాను. ఆయన ఎప్పుడైతే నాకు క్షమాపణ చెప్పారో అప్పుడు ఆయన్ని చూస్తూ ఉండాలనిపించింది. నాకేం అర్థం కాలేదు. మంచిగాను అనిపించింది, చెడుగాను అనిపించింది. నాకు సంతోషంగానూ అనిపించింది. మళ్ళీ నా మీద కోపం కూడా వచ్చింది. నా మూలంగా ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని. ఈ మొత్తం కన్ఫ్యూజన్లో నేను మర్చిపోయాను. నీ వల్ల ఏమీ కాదు, నీ వల్ల ఏమీ జరగదు. అంత టఫ్గా ఏం లేదు, కానీ ఏదో కోట్లలో డీల్ ఫైనల్ అయినట్టుగా అనిపిస్తోంది. ప్రవీణ్, ప్రవీణ్, ఏయ్ ప్రవీణ్, రే ప్రవీణ్, పిలుస్తున్నాను కదా, 2 నిమిషాలు ఆగలేవా నువ్వు? అవి ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడలేను. ఎందుకని? నువ్వు ప్రెగ్నెంట్తో ఎలా మాట్లాడు? చూడు, నీ ఆ పొగరు మూలంగా బుల్బుల్ నాకు క్లాస్ స్పీకర్ తెలుసా? తను నాతో మాట్లాడమే లేదు. సరే నువ్వు చెప్పు, ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడను? నువ్వు నా ఫ్రెండ్వి కదా? అరే అభి, నువ్వు నా ప్రాణం. నాకేమనిపిస్తుందంటే నీ కన్ఫ్యూజన్ మూలంగా నా లవ్ లైఫ్కి అభి నాకేమనిపిస్తుందంటే ఇలాగే సాగిందంటే అప్పుడు బుల్బుల్ నాతో బ్రేకప్ చేసుకుంటుంది, నాకేమీ మిగలదు. ఏ ప్రవీణ్, నేనున్నాను కదా, నీ లవ్ లైఫ్కి నేనేం జరగనివ్వను. బికాస్ ఐ హ్యావ్ డన్ ది ఇంపాసిబుల్. ఎస్ ఐ హ్యావ్. నా నర్వస్నెస్ని మొత్తాన్ని ఒక పక్కన పెట్టాను, నాలో ధైర్యాన్ని పెంచుకున్నాను, వెళ్ళి ప్రజ్ఞకి సారీ చెప్పాను. అలాగే తను నన్ను క్షమించింది కూడా. నువ్వు ప్రెగ్నెంట్కి సారీ చెప్పావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, తమాషా చేస్తున్నావు కదా? అభి ద రాక్ స్టార్ ఎంత గొప్ప వ్యక్తి, మరి నువ్వు తనకి సారీ చెప్పావా? యార్, నేను నమ్మను, ఇదంతా అబద్ధం. రేయ్, నా గిటార్ మీద ఒట్టు. విరిగిపోయిన గిటార్ మీద ఒట్టేసి చెప్తున్నావు నువ్వు. నా కారు మీద ఒట్టు. నువ్వు కొత్త కారు తీసుకోబోతున్నావు, నువ్వే నాకు చెప్పావుగా. నాన్నమ్మ మీద ఒట్టు.
నువ్వు నానమ్మ మీద ఒట్టేసి చెప్తున్నావా? అంటే నువ్వు నిజంగానే సారీ చెప్పేశావా? నేను ఇప్పుడే వెళ్ళి బుల్బుల్కి ఈ సంగతి చెప్పొస్తాను. నువ్వు ప్రజ్ఞావతికి సారీ చెప్పావన్న సంగతి తెలిస్తే తను చాలా సంతోషిస్తుంది. అలాగే వెళ్ళి తనని నా తరఫు నుంచి తిట్లు కూడా తిట్టు. బలవంతంగా తను నన్ను ఆ డాన్స్ చేయించింది. ఎంత ఆక్వర్డ్గా అనిపించింది నాకు. చాలా బాగుంది కదా సారీ చెప్పాక? సరే ఇది చెప్పు, కేవలం సారీ చెప్పావా లేక ఇంకేమైనా చెప్పావా? ఇంకా ఏమన్నా చెప్పాలా? లేదు, ఇంకేం చెప్తావు నువ్వు? ప్రజ్ఞావదిన అలాంటిది ఏమైనా చెప్పిందా? అది విని నువ్వు ఆక్వర్డ్ అయ్యావేమో, లేదా నువ్వు... లేదు ప్రవీణ్, థ్యాంక్ఫుల్లీ తనేమనలేదు. లేదంటే నేనేం జవాబు చెప్పాలో నాకు తెలిసేది కాదు. అయితే నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ తర్వాత ఎలా తప్పించుకుంటావు? చూడు, ఇప్పుడైతే నీకు ప్రజ్ఞావదినికి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. సారీ కూడా చెప్పేసావు, అంత సర్దుకుంది. బట్ ఇప్పుడేం చేస్తావు? తన ప్రపోజల్కి జవాబు ఎలా ఇస్తావు? విషయం ఎక్కడిదక్కడే బిగుసుకుపోయింది కదా. తనకు జవాబు చెప్పేంత వరకు తనని ఎలా ఫేస్ చేయను నేను? కానీ డిసైడ్ చేసుకున్నంత వరకు జవాబు ఎలా చెప్పగలను నేను? ఐ నీడ్ టైమ్ టు డిసైడ్. నేను ఈ హడావిడిలో ఏదో ఒక గందరగోళం చేయాలనుకోవట్లేదు. మళ్ళీ ఏదైనా విషయం తేడా వచ్చిందనుకో, అప్పుడు వెళ్ళి తను నా మీద నాన్నమ్మ కంప్లైంట్ చేస్తుంది. రే ప్రవీణ్, ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి. కేవలం కొన్ని రోజుల వరకే, తర్వాత ఏదో ఒక సొల్యూషన్ కనిపెడతాను. కానీ ఇప్పుడే నేను కనుక ఫోర్స్ చేసుకున్నాను అనుకో, అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాను నేను. యు ఆర్ రైట్ అభి, నేను హెల్ప్ చేస్తాను కదా. కానీ ఈసారి నువ్వు ఎప్పుడైతే చెప్తావో జస్ట్ స్టిక్ టు దట్ యార్. అభి, కొన్ని రోజులంటే కొన్ని రోజుల కంటే ఎక్కువైందంటే అప్పుడు ఆ విషయం నా చేతిలోంచి కూడా జారిపోతుంది. అలాగే నీకు తెలుసు ప్రజ్ఞ ఇలాంటి అమ్మాయి కాదు. తను నీ వైఫ్. ఈసారి నువ్వు ఏ డెసిషన్ అయితే తీసుకుంటావో అది ఫైనల్ డెసిషన్ అవుతుంది. అదే డిసైడ్ చేస్తుంది నీ ఫ్యూచర్ ఏంటి అనేది. యు నో వాట్ ఐ మీన్.